ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ షార్ట్గా ఈటీసీ అంటారు. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్నే రెస్పిరేటరీ చైన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక సెల్లో ఉండే ఆక్సిజన్లో 70% ఆఫ్ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోనే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఒక ఆర్గానిజం సర్వే అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి. మన బాడీలో ఎనర్జీని స్టోర్ చేసుకునే కెమికల్ కాంపౌండ్ ఏటీపీ. ఏటీపీ సింథసిస్ ఎలా జరుగుతుంది? కొన్ని మెటబాలిక్ ఫంక్షన్స్, దట్ ఈస్ గ్లైకోలసిస్, క్రెబ్స్ సైకిల్, బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ మెటబాలిక్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ మెటబాలిక్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏటీపీతో పాటు ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్2లు కూడా సింథసిస్ అవుతాయి. ఇవి కూడా ఎనర్జీని స్టోర్ చేసుకునే కెమికల్ కాంపౌండ్స్. అయితే ఏటీపీ బ్రేక్ అయితే మనకు కావాల్సిన ఎనర్జీ, క్యాలరీస్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్2లు బ్రేక్ అయితే హైడ్రైడ్ అయాన్స్, దట్ ఈస్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ మైటోకాండ్రియాలోని ఇన్నర్ మెంబ్రెయిన్లో కాంప్లెక్సెస్ ఉంటాయి. ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. అంటే ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్2 నుంచి ఏటీపీ సింథసిస్ అయ్యే పర్టికులర్ మెకానిజంనే electron transport chain అంటారు. This is the simple definition of electron transport chain. The electrons are transferred from electron donor to the electron acceptor, leading to the production of ATP. Electrons అనేవి ఎలక్ట్రాన్ డోనార్ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. ఈ మెకానిజంనే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ మైటోకాండ్రియాలోని ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది ఇన్ యూకారియోట్స్. ప్రోకారియోట్స్లో అయితే సైటోప్లాజ్మిక్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. Now see the overview of electron transport chain. ఇది మైటోకాండ్రియాలోని అవుటర్ మెంబ్రెయిన్, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యలో ఉండే స్పేస్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆర్ పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటారు. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. ఇన్నర్ మెంబ్రెయిన్లో 5 కాంప్లెక్సెస్ ఉంటాయి. ఈ కాంప్లెక్సెస్ ప్రోటీన్తో ఫామ్ అయినవి. కాంప్లెక్స్ 1 ఎన్ఏడిహెచ్ రిడక్టేస్, కాంప్లెక్స్ 2 సక్సినేట్ డిహైడ్రోజినేస్, కాంప్లెక్స్ 3 సైటోక్రోమ్ రిడక్టేస్, Complex 4 cytochrome oxidase, Complex 5 ATP synthetase, and these 5 complexes are stable, that means no movement. వాటి సైట్లో ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ 2 కోఎంజైమ్స్ ఉంటాయి. కోఎంజైమ్ Q, దట్ ఈస్ యుబిక్యునోన్, సెకండ్ వన్ ఈస్ సైటోక్రోమ్ C. ఈ 2 కోఎంజైమ్స్ కూడా ఎలక్ట్రాన్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ని ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అండ్ ఈ కోఎంజైమ్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇవి అన్స్టేబుల్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో చూద్దాం. ఎన్ఏడిహెచ్ ఆక్సిడైజ్ అయి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ను ఫస్ట్ కాంప్లెక్స్ 1 రిసీవ్ చేసుకుంటుంది. కాంప్లెక్స్ 1లోని సబ్ కాంప్లెక్సెస్ FMN, ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ ఐరన్ సల్ఫేట్ కాంప్లెక్సెస్. ఫస్ట్ FMN ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఐరన్ సల్ఫేట్ కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఐరన్ సల్ఫేట్ నుంచి కోఎంజైమ్ Qకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, దట్ ఈస్ యుబిక్యునోన్కి. యుబిక్యునోన్ నుండి డైరెక్ట్గా కాంప్లెక్స్ 3కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాంప్లెక్స్ 3లోని సబ్ కాంప్లెక్సెస్ సైటోక్రోమ్ B అండ్ సైటోక్రోమ్ C1. ఫస్ట్ సైటోక్రోమ్ Bకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుండి C1కి ట్రాన్స్ఫర్ అవుతాయి. C1 నుండి సైటోక్రోమ్ Cకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సైటోక్రోమ్ C నుండి కాంప్లెక్స్ 4కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాంప్లెక్స్ 4లోని సబ్ కాంప్లెక్సెస్ కాపర్ సెంటర్ A, సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3, కాపర్ సెంటర్ B. ఫస్ట్ కాపర్ సెంటర్ A C నుండి సైటోక్రోమ్ C నుండి కాపర్ సెంటర్ Aకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. A నుండి సైటోక్రోమ్ Aకి, ఇక్కడ నుంచి సైటోక్రోమ్ A3కి, A3 నుండి కాపర్ సెంటర్ Bకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫైనల్గా కాపర్ సెంటర్ B నుండి ఈ ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్ తీసుకొని హైడ్రోజన్ యాడ్ అయి వాటర్గా రిమూవ్ అవుతుంది. ఈ వాటర్ని మెటబాలిక్ వాటర్ అంటారు. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ కాంప్లెక్సెస్ నుంచి కోఎంజైమ్స్ నుంచి కాంప్లెక్సెస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ వాటి ఎనర్జీని లాస్ అవుతాయి. దానివల్ల మ్యాట్రిక్స్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్, దట్ ఈస్ ప్రోటాన్స్ అనేవి ఈ కాంప్లెక్సెస్ ద్వారా ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. ఇలా ఎన్ఏడిహెచ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కాంప్లెక్స్ 1లో 1 నుండి 4 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. అండ్ కాంప్లెక్స్ 3 ద్వారా 4 ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాంప్లెక్స్ 4 ద్వారా 2 ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇలా టోటల్గా 10 ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎన్ఏడిహెచ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు. ఇక FADH2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ NADH ఎలక్ట్రాన్స్ లాగే ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ FADH2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ కాంప్లెక్స్ 2 రిసీవ్ చేసుకుంటుంది.
FADH2 ఆక్సిడైజ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ను ఫస్ట్ కాంప్లెక్స్ 2 రిసీవ్ చేసుకొని కోఎంజైమ్ క్యూకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ యూబిక్వినోన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. యూబిక్వినోన్ నుండి కాంప్లెక్స్ 3కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. 3 నుండి సైటోక్రోమ్ సికి, సి నుండి కాంప్లెక్స్ 4కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫైనల్గా కాంప్లెక్స్ 4 నుండి ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని హైడ్రోజన్స్ యాడ్ అయ్యి వాటర్గా రిలీజ్ అవుతుంది. ఇలా FADH2 ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ NADH ఎలక్ట్రాన్స్ అయినా FADH2 ఎలక్ట్రాన్స్ అయినా ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ ఈజ్ ఆక్సిజన్. అండ్ ఈ FADH2 ఎలక్ట్రాన్స్ కూడా ఈ కాంప్లెక్స్ నుండి ఎంజైమ్కి, ఎంజైమ్స్ నుండి కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత ఎనర్జీని లాస్ అవుతాయి. దానివల్ల మ్యాట్రిక్స్ నుండి ప్రోటాన్స్ అనేవి ఈ కాంప్లెక్సెస్ ద్వారా ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. ఇలా కాంప్లెక్స్ 3 నుండి 4 ప్రోటాన్స్, కాంప్లెక్స్ 4 నుండి 2 ప్రోటాన్స్, టోటల్ 6 ప్రోటాన్స్ అనేవి FADH2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. ఈ కాంప్లెక్స్ 2 నుండి ఎలాంటి ప్రోటాన్స్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవ్వవు. ఇలా కంటిన్యూస్గా NADH ఎలక్ట్రాన్స్ అండ్ FADH2 ఎలక్ట్రాన్స్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఎనర్జీని లాస్ అవ్వడం వల్ల మ్యాట్రిక్స్లో ఉండే ప్రోటాన్స్ అన్నీ కూడా ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో ఈ ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గాలి అంటే ఈ ప్రోటాన్స్ మళ్ళీ మ్యాట్రిక్స్లోకి రీఎంటర్ అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కాంప్లెక్స్ 5. కాంప్లెక్స్ 5 ద్వారా ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యాట్రిక్స్లోకి రీఎంటర్ అవుతాయి. కాంప్లెక్స్ 5లో 2 పార్టికల్స్ ఉంటాయి, F0 పార్టికల్, F1 పార్టికల్. F0 పార్టికల్ ఈ ప్రోటాన్స్ని రిసీవ్ చేసుకొని F1 పార్టికల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. F0 నుంచి F1కి ప్రోటాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ప్రోటాన్స్ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఈ ఎనర్జీని ADP యూజ్ చేసుకొని ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అయ్యి ATP సింథసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ F1 పార్టికల్ ATPase అనే ఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇలా ATP సింథసిస్ అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ATP సింథసిస్ అయ్యే ఈ ప్రాసెస్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటారు. కానీ ETCలోనే యాడ్ చేస్తారు. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఎలక్ట్రాన్స్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ప్రోటాన్స్, మ్యాట్రిక్స్లో ఉండే ప్రోటాన్స్ అనేవి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ నుంచి 5th కాంప్లెక్స్ ద్వారా మ్యాట్రిక్స్లోకి రీఎంటర్ అవుతూ ATP సింథసిస్ అనేది జరుగుతుంది. ఎవ్రీ 4 ప్రోటాన్స్కి ఒక ATP సింథసిస్ అవుతుంది. ఇలా NADH ద్వారా 2 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నప్పుడు టోటల్ 10 ప్రోటాన్స్ అనేవి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి 2.5 ATP సింథసిస్ అవుతాయి. దాన్ని రౌండ్ ఫిగర్గా 3 ATPస్గా కన్సిడర్ చేస్తారు. FADH2 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నప్పుడు 6 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి. 6 ప్రోటాన్స్ మీన్స్ 4 ప్రోటాన్స్కు ఒక ATP కాబట్టి 1.5 ATP సింథసిస్ అవుతాయి. దాన్ని 2 ATPస్గా రౌండ్ చేసి కన్సిడర్ చేస్తారు.